ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతుంది. సౌత్ కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కినట్లుగా గుర్తించారు. పీర్పంజాల్ అడవుల్లో దాక్కున్నారనే సమాచారంతో వారి కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఎల్ఓసి గుండా సరిహద్దు దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనే అనుమానం గాలింపుగా ముమ్మరం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతూ ఉంది. సౌత్ కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కినట్లుగా గుర్తించారు. పీర్పంజాల్ అడవుల్లో దాక్కున్నారనే సమాచారంతో వారి కోసం వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాలు ఎల్ఓసి గుండా సరిహద్దు దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతూ ఉంది. సౌత్ కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కినట్టుగా గుర్తించారు భద్రతా బలగాలు. పీర్పంజాల్ అడవుల్లో దాక్కున్నారన్న సమాచారంతో వారి కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. అడవులను జల్లెడ పడుతూ ఉన్నారు. సౌత్ కశ్మీర్ అడవుల్లో ఉగ్రజాడలు ఉన్న నేపథ్యంలో గుర్తించినటువంటి భద్రతా బలగాలు సౌత్ కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులుగా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల అడవుల్లో నక్కినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం వేట కొనసాగుతూ ఉంది. ఎల్ఓసి గుండా సరిహద్దు దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతుంది. పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. వరుసగా 4వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అర్ధరాత్రి సమయంలో కుప్వారా పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం లక్షిత కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు పాక్ దాడిని తిప్పికొట్టిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ తో భారత్ పాక్ ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పాక్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెలగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లుగా ప్రకటించింది. తమ గగనతలంలో భారత్ కు చెందిన విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ పరిణామాల వేళ సరిహద్దులో కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది.